హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే తెలుసుకోబోతున్నామంటే డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ఈ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఏ కంపెనీ బెస్ట్ ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏం లేదు, డీమెటీరియలైజ్డ్ అకౌంట్. మనకి పూర్వం ఎలా ఉండేది అంటే ఒక షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక కంపెనీకి వెళ్ళాలి లేదా ఒక బ్యాంక్కి వెళ్ళి నేను షేర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే మీకు మొత్తం బాండ్ వాల్యూ అవన్నీ రాసేసి మనకి ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి ఎలా అయితే ఇస్తూ ఉంటాయో బాండ్స్, అలా బాండ్స్ తీసుకుంటాం. మనం అమ్మాలి అనుకుంటే మళ్ళీ ఆ బ్యాంక్ దగ్గరికే వెళ్ళిన తర్వాత సార్ అంత లేదు సార్, నేను అంత కొనను సార్. మనం ఎలా అయితే ల్యాండ్ కొని అమ్ముతూ ఉంటామో అలానే షేర్స్ కూడా కొని అమ్ముతూ ఉంటాం మనకు కావాల్సినప్పుడు. ఓకే, అలా జరిగేది అనమాట. కానీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే మనం అందరూ కూడా డీమెటీరియలైజ్డ్ చేసుకోవాలి అంటే ఫిజికల్ ఫామ్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మారాలి, సో డిజిటలైజ్డ్గా మారాలి అని చెప్పేసి దాన్నే మనం డీమ్యాట్ అకౌంట్ అంటాం. ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే మన బ్యాంక్లో ఎలా అయితే మనీ వేసుకొని వాళ్ళకు 10 రూపాయలు వీళ్ళకు 10 రూపాయలు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ చేస్తున్నామో అలానే మనం ముందు అకౌంట్లోకి మనీ యాడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? మన ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనం ఏ అకౌంట్ అయితే, ఏ డీమ్యాట్ అకౌంట్ అయితే ఎవరి దగ్గర అయితే తీసుకుంటామో వాళ్ళకి ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవి ఒక టైప్ ఆఫ్ మనీగా ఉంటాయి. ఆ మనీని మనం ట్రేడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కొనుక్కోవచ్చు, లేదనుకుంటే అమ్ముకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే అక్కడ నుంచి విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. కొట్టగానే మనకు 2-3 డేస్లో మన అకౌంట్లోకి మనీ అయితే వచ్చేస్తాయి. ఇది చాలా సింపుల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మనకి 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో చేసుకోవచ్చు, 2 ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. కానీ ఆఫ్లైన్ అనేది బెటర్ ప్రాసెస్ అయితే కాదు, సో ఆన్లైన్లోనే చేసుకోండి. ఆన్లైన్లోనే మనకి మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్ ఇస్తాయి. ఎస్బీఐ ఇస్తుంది, హెచ్డిఎఫ్సి అయితే ఇస్తుంది, ఐసిఐసిఐ ఇస్తుంది. ఇలా వీళ్ళందరూ కూడా చాలా హెవీ ఛార్జెస్ అయితే చేస్తారు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తారు, అంటే సంవత్సరానికి ఒకసారి మనీ ఛార్జ్ చేస్తారు డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసినందుకు. రెండోది, మీరు జాయినింగ్ ఫీజు కింద ఒకరు 500 తీసుకుంటారు, ఒకరు 1000 తీసుకుంటారు, కొంతమంది 2500 కూడా తీసుకుంటారు. ఓకే, పెద్ద కంపెనీస్ కాబట్టి. ఓకే, వీటిలో సర్వీస్ కూడా అలానే ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు బ్యాంక్కి వెళ్ళి అయితే అడగొచ్చు, వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరైతే బ్యాంక్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ తక్కువగానే ఉంటుంది, మేనేజర్కి తప్ప. మిగతా అందరికీ కొంచెం తక్కువగానే ఉంటే వాళ్ళు ఏమంత ఎక్స్ట్రాడినరీగా హెల్ప్ చేసేస్తారని అయితే నేను అనుకోవటం లేదు. సెకండ్, మనకి డిస్కౌంట్ బ్రోకరేజెస్ అని ఉంటారు. వీళ్ళందరూ రెగ్యులర్ బ్రోకరేజెస్. ఈ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ వీళ్ళందరూ రెగ్యులర్ బ్రోకరేజెస్. ఇప్పుడు మనం డిస్కౌంట్ బ్రోకరేజెస్ గురించి తెలుసుకుందాం. మనకి షేర్ ఖాన్ అని, అప్స్టాక్ అని, జీరోదా అని వీళ్ళందరూ కూడా మనకి డిస్కౌంట్ బ్రోకరేజ్. వీళ్ళు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు మనకి కమిషన్ మీద. ఓకే, వాళ్ళు కమిషన్ అయితే తీసుకోరు, మనకి ఫ్రీగా చేస్తారు. అబ్బా నేను నమ్మను అంటారు కదా. ఎస్, నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనీ ఛార్జ్ చేస్తారు. ఇయర్లీ నాకు తెలిసి ఒక 500-1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది ఎంత అని ఎక్కడ కూడా రివీల్ చేయరు. ప్రస్తుతానికి వాళ్ళు మనీ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఫస్ట్ కస్టమర్స్ రానివ్వండి, ఆ తర్వాత వాళ్ళకి మనీ వేస్తే ఇటు పోతారు. మనకి జియో చేసింది కదా, స్టార్టింగ్ ఫ్రీగా ఇచ్చి తర్వాత 150, తర్వాత 350, తర్వాత 600 రూపీస్. అదే ఫస్టే 600 రూపీస్ పెట్టి మీరు అన్లిమిటెడ్ నెట్ వాడండి అంటే నాకు తెలిసినంత వరకు వాడరు. సో అలా ఇదంతా కూడా ఏంటంటే ఒక బిజినెస్ టాక్టిక్స్. సరే, మరి జీరోదా బెస్టా, అప్స్టాక్ బెస్ట్ అంటే 2 బెస్టే. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందులోనే ఇన్వెస్ట్ చేయండి. మీకు కొంచెం ఈజీగా, కొంచెం స్పీడ్గా ప్రాసెసింగ్ అంతా బాగుండాలి అనుకుంటే మీరు అప్స్టాక్లో ఓపెన్ చేయండి. మీరు కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ అయితే కాదు జీరోదా, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ జీరోదా కూడా చాలా బెస్ట్. ఓకే, ఈ అప్స్టాక్ కానీ జీరోదాలో కానీ ఈ రెండిట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మిగతా ఎందులో కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయకండి. ఓకే, డీమ్యాట్ అకౌంట్ ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసేయచ్చా? ఓపెన్ చేయడానికి కుదరదు. డీమ్యాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలంటే పక్కాగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. 1 పాన్ కార్డ్, 2 ఆధార్ కార్డ్, 3 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, బ్యాంక్ స్టేట్మెంట్ 6 మంత్స్ది. మీరు బ్యాంక్కి వెళ్తే ఒక లెటర్ రాస్తే ఇస్తారు. లేదు అనుకుంటే ఎస్బీఐ యూనో లాగే మనకి హెచ్డిఎఫ్సికి ఓన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మొబైల్ బ్యాంక్స్, అందులోకి వెళ్ళి మీకు ఎంత స్టేట్మెంట్ కావాలో అంత స్టేట్మెంట్ని మీరు ప్రింట్అవుట్ తీసి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. ఇదే కాకుండా బ్యాంక్ ఫస్ట్ పేజ్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారు అని అంటే క్యామ్ స్కానర్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని అన్నీ స్కాన్ చేసేసి మీరు పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మాట్లో రెండింటిలోని సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎందుకు నేను స్కాన్ చేసుకోమని చెప్పాను అని అంటే మీకు ఎంబీస్లో ఉంటాయి ఫోటో తీస్తే, కానీ ఎప్పుడైతే మీరు క్యామ్ స్కానర్లో తీస్తారో అవి
అవి మనకి కేబీస్లోకి వచ్చేస్తాయి. సో చాలా ఈజీగా అయిపోతుంది. మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం షేర్స్ ఎలా కొనాలి, ఫండ్ ఎలా యాడ్ చేయాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. సరే, మరి అప్స్టాక్, జీరోదా రెండు ఉన్నాయి కదా. ఈరోజు మనం అప్స్టాక్ గురించి తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియోస్లో జీరోదా గురించి తెలుసుకుందాం. అకౌంట్ ఓపెనింగ్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, అంత కష్టమైతే ఉండదు. కానీ మీకు ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ లింక్అప్ అయి ఉండాలి. ఇది మాత్రం పక్కాగా జరిగి ఉండాలి. అలా లేకపోతే మీరు కూడా దీనికి అనర్హులు. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఫీడింగ్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ని. అలాగే బ్యాంకుకి కూడా వెళ్ళి మీరు లింకప్ అయితే చేసుకోండి మీ మొబైల్ నెంబర్ని. సో మొబైల్ నెంబర్ అన్నిటికీ లింకప్ అయి ఉన్న తర్వాత మీరు డిజిలాకర్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద కానీ మీరు వెళ్ళి అకౌంట్ కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కిట్ అయితే మీకు లభిస్తుంది. అండ్ ఆ కిట్ గురించి మనం ఒక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. కింద ఉన్న లింక్ మీద డిస్క్రిప్షన్లో చేస్తే మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. నార్మల్గా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద బేస్ అయి ఉంటుంది. అలా చేయటం వల్ల మనకి కొంత రెఫరల్ బోనస్ కింద వస్తూ ఉంటుంది. ఆ రెఫరల్ బోనస్ ఏదైతే ఉందో అది మనకి కమిషన్ బ్రోకరేజెస్ పడుతూ ఉంటాయి కదా, అందులో కట్ అవుతాయి. ఓకే, అంతే. దాని మీద ఏమని లక్షలో ఏమి సంపాదించలేం కానీ, బట్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ కొంచెం మిగులుతాయి, అంతే, అంతకుమించి ఏముండదు. ఫ్రెండ్స్, మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకే ఒక ఫోల్డర్లో పెట్టుకోండి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. మీ ఫోన్లో అయితే ఇబ్బంది లేదు, అన్నీ ఎలాగో మీకు ఫేవరెట్లో పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఫోన్లో అయితే ఒక్కొక్కటి మీరు అప్లోడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మన ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల మీకు ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. ఓకే, సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకేంటి అని అంటే ఇలా మీకు అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోమని అడుగుతుంది. సో సైన్ అప్ అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఈ రెండు ఇచ్చి సెండ్ ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినా సరే ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఓకే, సో సేమ్ మళ్ళీ మనకి ఓటీపీ అయితే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే చేయండి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ సైన్ ఇన్ అయితే మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుందని అంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో పాన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ రెండు మీరు ప్రెస్ చేసి నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కగానే మీకు ఇక్కడికి ఇలా వస్తుంది. సో మీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మేలు, సింగిల్, బిలో 1 lakh, అబవ్ 1 lakh. ఆ తర్వాత మీకు పొలిటికల్లీ ఎక్స్పోజ్డా కాదని అడుగుతుంది. మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకే, లేకపోతే నో అని టైప్ చేయండి. నెక్స్ట్ ఆక్యుపేషన్ అడుగుతుంది. ఈ ఆక్యుపేషన్ ఏంటి అంటే మీ స్టూడెంటా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయా ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేసేసుకోండి. ఓకే, సో నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి స్టూడెంట్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది మన సబ్స్క్రైబర్స్లో ఒకరికైతే నేను చేయటం జరుగుతుంది, మురళి అనే అతని సబ్స్క్రైబర్కి. సో డెమో పర్పస్ పర్వాలేదా చేయొచ్చు అంటే అతనైతే యాక్సెస్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ మురళి గారు. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ నేమ్. ఓకే, ఫాదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇండియా ట్యాక్స్ రెసిడెంట్ అదర్ దాన్ ఇండియా అయితే కాదని చెప్తుంది. నో అని పెట్టగానే మీకు నెక్స్ట్ నొక్కగానే అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఈక్విటీ, కమ్యూడిటీస్ రెండింటికి 0 ఉంది కాబట్టి రెండింటికి మీరు యాక్సెస్ ఇచ్చేయండి. నెక్స్ట్ ప్రయారిటీ బేసిక్ అని అడుగుతుంది. ప్రయారిటీ తీసుకోండి. 30 రూపీస్ మీకు ఒక్కొక్క ట్రేడ్కి మీకు ఛార్జ్ అయితే అవుతుంది. ఇది ఎలా లాస్ని పూడ్చాలి అంటే 10 రూపీస్ మీకు ఇక్కడ లాస్ వస్తుంది. ఎలా పోర్చాలనేది తర్వాత చెప్తాను. సో ఇది అడ్వాంటేజ్. కంగ్రాచులేషన్స్ మురళి గారు, మీకు ఒక ఫ్రీ స్టాక్ అయితే అవైలబుల్ అయితే వచ్చింది. చూద్దాం ఇతను అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఏ స్టాక్ అయితే ఫ్రీగా ఇచ్చారో ఏంటో అనేది. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్సి కోడ్, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా ఒక్కసారి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా అవే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మళ్ళీ మార్చడానికి ఉండదు. మళ్ళీ మీరు పవర్ ఆఫ్ అటార్నీ అవన్నీ సబ్మిట్ చేసుకొని చాలా పెద్ద తలనొప్పి. సో ఇప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఇది ఎందుకు ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది అంటే మనకి సెబీ కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. వన్స్ ఒకవేళ మీరు నన్ను నమ్మేసి మీ పాస్వర్డ్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకు నచ్చిన మీ డబ్బులతో ట్రేడ్ చేసేసాను. ఆ ట్రేడ్ చేసిన డబ్బులు మళ్ళీ ఎటువైపు వెళ్ళవు, తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలి. సో అందుకు అంత సెక్యూర్డ్గా ఉండాలని ఒక్కసారి మాత్రం మీకు ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ నొక్కండి. ఆ తర్వాత మీ సిగ్నేచరు, ఇన్కమ్ ప్రూఫ్ ఆప్షనల్. ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అంటే మీ బ్యాంక్ స్టేట్మెంటే ఆర్ ఐటీ రిటర్న్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. బట్ మీకు ఆప్షనల్, ఇప్పుడు ఏమీ అవసరం లేదు. జస్ట్ సిగ్నేచర్ మీ దగ్గర ఉంటే పెట్టేయండి, లేకపోతే నెక్స్ట్ నొక్కేయండి సరిపోతుంది. సిగ్నేచర్ ఆన్ చేసి మీరు నెక్స్ట్ బటన్ నొక్కేయండి, అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్ రెండు అడుగుతుంది. అండ్ పక్కనే మీరు మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు మీద ఎలా అయితే ఉందో అలానే మీరు ఆ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో UID1 UID2 అని చెప్పేసి నేను సింపుల్గా క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ సెకండ్ బ్యాక్ పేజ్ కూడా అలాగే. ఎటువంటి ఎర్రర్స్ ఏమైనా వచ్చినా సరే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళే మీకు కాల్ చేసి వాళ్ళకి అవసరం మనకన్నా. ఓకే, సో నెక్స్ట్ ప్రొసీడ్ అని నొక్కండి, ప్రొసీడ్ అవుతుంది.
సో నెక్స్ట్ మనకి పాన్ కార్డ్ అండ్ ఫోటో ఈ రెండు అడుగుతుంది. సో పాన్ కార్డ్ ఫ్రంట్ పేజ్ అండ్ ఫోటో ఒకటి, ఈ రెండు కూడా మీరు పెట్టేసుకోండి, అయిపోతుంది. నేను వెంటనే మళ్ళీ మీరు నెక్స్ట్ అయితే ప్రెస్ చేసేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ స్టాక్స్ అవి ఫ్రీగా వచ్చాయి కదా, ఇది నాకు తెలిసి ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ ఏవో ఇస్తారు, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్కి రాలేదు. బట్ నా లింక్ మీద జనరేట్ చేయడం వల్ల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అయ్యాను, ఏంట్రా ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా నేను నా ఫ్రెండ్కి చూపించలేదు. ఇలాంటివి ఏవి మీరు మోసపోకండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు వీడు, 249 రూపీస్ పే చేస్తే 400 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెసా? బ్రోకరేజ్ ఛార్జ్ ఎంతో తెలుసా మీకు? ఈ అప్స్టాక్లో 20 రూపీస్, అది కూడా డెలివరీలో కొంటే 0 రూపీస్. అంటే ఈ 259 రూపీస్ మన దగ్గర నుంచి లాగేయటానికి ఇలాంటి బంపర్ ఆఫర్లు పెడుతూ ఉంటాడు. వీటికి దేటికి కూడా మీరు లొంగకండి. ఓకే, నెక్స్ట్ మీరు ప్రెస్ చేయగానే ఈ సైన్ విత్ ఆధార్ లేదంటే మనం కొరియర్ అయితే చేయొచ్చు, పవర్ ఆఫ్ అటార్నీ. సింపుల్గా ఈ సైన్ విత్ ఆధార్ చేయండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మొత్తం మీకు ఇప్పటివరకు మీరు చేసిన మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ వస్తే అవి ఒకసారి చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాతనే మీరు ఈ సైన్ అయితే చేయండి. సైన్ అంటే మీరేమి డిజిటల్గా ఏం సైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ ఇగోండి ఇలా వస్తుంది. సో సైన్ అప్ అని ఉంటుంది. నెక్స్ట్ మీకు వెంటనే ఏమవుతుందంటే ఆ నెంబర్కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఓకే, ఈ సెక్యూరిటీ కోడ్ అయితే మీరు అక్కడ ప్రెస్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ప్రెస్ చేయగానే మీకు కంప్లీట్గా క్లియర్ కట్గా అయితే మీ ఫామ్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన మొత్తం డీటెయిల్స్ అయితే వస్తే మీరు జస్ట్ అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత సైన్ నౌ అని కొట్టేస్తారు. సైన్ నౌ అని కొట్టగానే మీకు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే NSDLకి తీసుకెళ్తుంది. ఈ NSDLలో మీకు ఐ అగ్రీ అనే బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీ ఆధార్ నెంబర్ మొత్తం ఫుల్ డీటెయిల్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ అని చూసారు కదా, అక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి వెరిఫై ఓటీపీ అని వస్తుంది. ఓకే, సో ఓటీపీ మీరు ప్రెస్ చేయగానే మీకు మీ యొక్క ఓటీపీ అనేది అప్రూవ్ అయిపోతుంది. జీరోదాలో మాత్రం ఇంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్, కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఒక కంప్లీట్ వీడియో పడుతుందని నేను ఈ వీడియో కంటిన్యూషన్ అయితే చేసేసాను. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్, మొత్తం అంతా అయిపోయినట్టే. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళే కాల్ చేస్తారు, అప్స్టాక్ వాళ్ళే కాల్ చేసి మొత్తం వెరిఫై చేసిన తర్వాత మీకు 1 or 2 డేస్లో మ్యాక్సిమం మీ లాగిన్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఈమెయిల్ ఐడికి రెండింటికి పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి వచ్చేస్తాయి. మీది సబ్మిట్ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ రండి, సైన్ ఇన్లోకి వెళ్ళండి. వెరిఫై అండ్ సైన్ ఇన్లోకి మీరు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఇక్కడ చూశారు కదా, యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. వాళ్ళే కాల్ చేసి మనకి ఐపీవీ అది కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత చూద్దాం. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కంగారు పడి ఏమీ ట్రేడ్ చేయొద్దు, ఏమీ కొనొద్దు. ఏం చేయాలి, ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు అలా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. అంతేగాని మీరు కంగారు పడిపోయి ఆత్రంతో 100 రూపాయలే కదా ఉంది, లేకపోతే 200 రూపీసే కదా, నేను ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు అనే రకరకాల ఇంటెన్షన్తో అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఇందులో చాలా దెబ్బ అయిపోతారు. కాబట్టి జస్ట్ ఆగండి. సో ఇంతవరకు చాలామంది ఎవరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోలేదు, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఫర్దర్గా ఏం ప్రొసీడ్ అవ్వాలి ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తా. ఒక యాప్ ఎలా ఉంటుంది, మనం ఎలా పర్చేస్ చేస్తాం, ఎలా అమ్ముతాం, ఫండ్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కాల్ చేసినా టెన్స్ అవ్వకండి. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, ఒకే ఒక విషయం, మీకు హెల్ప్ చేయటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది, యూట్యూబ్ వీడియో చేయటం వల్ల నాకు మనీ వస్తాయి. ఇప్పుడు ఇదే యూట్యూబ్లో నాకు మనీ రాదు, టిక్టాక్లోకి జస్ట్ ఫేమ్ కోసమే చేయాలి అని అంటే నేను ఎందుకు వీడియోస్ చేస్తాను చెప్పండి. ఓకే, సో నా లాభం ఏంటి, మీరు వీడియోస్ చూడటం వల్ల నాకు మనీ వస్తాయి. మీరు వీడియోస్ చూడకపోయినా, నాకు లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా నేను ఇంకా ఎందుకు ఎవరి కోసం చేయాలి వీడియో, మీరు ఆలోచించండి. అలా మీకు ఒకరు కాల్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని ఎందుకు చెప్తారు చెప్పండి. అంత దయా హృదయంలో ఇంకా ఉన్నారా మన దగ్గర, మన సమాజంలో? సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కాల్ చేసినా సరే మీరు రెస్పాండ్ అవ్వకండి. ఓకే, ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు నేను ఫ్యూచర్లో చెప్తాను. సో ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే, నా వర్క్కి కొంచెం లైక్స్ రేషియో అయితే పెంచండి. నేను మా పాత వీడియోలో చూడండి, ఎప్పుడు లైక్స్కి టార్గెట్లు ఇవ్వటం ఇలాంటివి ఎప్పుడు జరగలే. కానీ ఈ టాపిక్ అనేది కొంచెం కొత్త టాపిక్ అండ్ మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో ఏంటో నాకు తెలియటం కోసం మాత్రమే లైక్స్ అడుగుతున్నానే తప్ప లైక్స్ కోసం అయితే మాత్రం మరీ నేను అంతగా పట్టించుకోను. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ఆ వీడియోస్ తేటానికి ప్రయత్నిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరింత ఆలోచిస్తున్నారు, అకౌంట్ ఫాస్ట్గా ఓపెన్ చేసుకోండి. దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.